జెండా ఒకటే, కానీ ఎవరి కుంపట్లు వారివి. ఆ ఉమ్మడి జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో 2 నుంచి 3 గ్రూపులతో హస్తం పార్టీకి చిక్కులు తప్పడం లేదు. పాత కొత్త నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఉమ్మడి జిల్లాలో పార్టీకి కేడరున్నా గెలిచే అవకాశం ఉన్న ఎమ్మెల్సీ స్థానాన్ని ఓడిపోవడం వెనుకున్న కారణాలపై అధిష్టానం ఆరా తీస్తోంది. పార్టీలో సీనియారిటీని బట్టి మాత్రమే పదవులు వస్తాయని మీనాక్షి నటరాజన్ చేసిన వ్యాఖ్యలతో మాజీ ఎమ్మెల్యేలు డైలమాలో పడ్డారా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో కొనసాగుతున్న కయ్యం వెనుక లోగుట్టేంటో ఒకసారి చూసేద్దామా? కాంగ్రెస్ అంటేనే కలహాల కుంపటి, కలిసుంటే తల 1000 ఒక్కలవుతుందన్న శాపమున్నట్లే గ్రూపులు కడుతుంటారు హస్తం పార్టీ నేతలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో జిల్లా నేతల మధ్య ఆధిపత్య పోరు అధిష్టాన పెద్దలకు తలనొప్పిగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితోనే ఇంటి పోరు కొంపముంచిందనే విషయం బయటపడింది. ఈ మధ్య సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానంలో ఓటమితో ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని గాడిలో పెట్టేందుకు హైకమాండ్ చర్యలు చేపట్టింది. ఇటీవల హైదరాబాద్లో ఉమ్మడి జిల్లా పార్లమెంటు స్థాయి ముఖ్య నేతల సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసింది రాష్ట్ర నాయకత్వం. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా 2 ఎమ్మెల్సీ స్థానాలు చేజారిపోవడంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై నేతల విభేదాలు ప్రభావం చూపే అవకాశం ఉండడంతో పార్టీ అధిష్టానం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో సీనియర్ నేతలంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా వారి మధ్య సమన్వయ లోపమే కొంపముంచిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది. పాత కొత్త నేతలను కలుపుకొని ముందుకు వెళ్లకపోవడం పార్టీకి ప్రధాన సమస్యగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా పార్టీలో చేరినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందన్న అభిప్రాయంతో ఉంది కాంగ్రెస్ నాయకత్వం. అగ్రనేతల జిల్లా పర్యటనలో తప్ప నేతల ప్రజల మధ్య లేకపోవడం పార్టీకి పెద్ద మైనస్గా మారిందంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1.5 ఏడాదిన్నర గడుస్తున్నా అసలైన కార్యకర్తలకు ప్రాధాన్యం లేకుండా పోయిందనే అసంతృప్తి కూడా బలంగా ఉంది. ఇప్పటికే కొందరు నేతలకు నామినేటెడ్ పదవులు దక్కడంతో మిగిలిన నేతలు అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త పాత నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోవడంతో సీనియర్ నేతలు చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో తమకున్న పరిచయాలు, సంబంధాలతో పైచేయి సాధిస్తున్నారు. తరతరాలుగా కాంగ్రెస్ని నమ్ముకుని ఉన్నామని అగ్రనాయకత్వాన్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దశాబ్ద కాలం తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో పదవుల కోసం కాంగ్రెస్లో తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 2 ఏళ్లుగా డీసీసీ అధ్యక్ష పదవి భర్తీ కాకపోవడానికి నేతల మధ్య ఆధిపత్య పోరే అసలు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జిల్లాలో పార్టీని నడిపించే నాయకత్వమే లేకుండా పోయింది. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు అన్నీ తామే వ్యవహరిస్తున్నా సీనియర్లు అడ్డుపుల్ల వేస్తుండడం నేతల మధ్య అగ్గి రాజేస్తోంది. ఆదిలాబాద్, బోధ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు వర్సెస్ సీనియర్ నేతలు అన్నట్లు పతాక స్థాయికి చేరింది ఫైటింగ్. పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్, బీజేపీలను వీడి పలువురు నేతలు కాంగ్రెస్లో చేరిపోయారు. దీంతో సీనియర్ నేతలంతా ప్రోటోకాల్ పదవుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకు పదవులు ఇవ్వొద్దంటూ సీనియర్ నేతలు అధిష్టానాన్ని, పెద్దలకు ఫిర్యాదు చేయడం కొత్త వివాదానికి దారితీస్తోంది. ఇలాంటి పరిస్థితులతో అధిష్టానం పార్టీ నేతలను 3 కేటగిరీలుగా విభజించినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 10 ఏళ్ల పాటు పార్టీలోనే కొనసాగిన వారిని ఏ కేటగిరీ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన వారిని బి కేటగిరీ, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారిని సి కేటగిరీగా విభజించినట్టు ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారమే పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులను కేటాయించే అవకాశం ఉందన్న చర్చలు జరుగుతున్నాయి. అధిష్టానం కేటగిరీలు, ప్రాధాన్యాల లెక్కలు ఎలా ఉన్నా
తాము ఏ కేటగిరీలో ఉన్నామో తెలియని పరిస్థితుల్లో నేతలు ఉన్నారు. నామినేటెడ్ పదవిని దక్కించుకోవాలంటే పార్టీలో 10 ఏళ్ల పాటు పనిచేసి ఉండాలని అగ్రనాయకత్వం నిబంధన విధించినట్టు తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జీలు తమ అనుచరులకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నట్టు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులతోనే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకంలో జాప్యం జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని పక్కన పెట్టి సీనియర్లకే ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టింది అధిష్టానం. దీంతో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతలంతా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీలలో మంచి పలుకుబడి, గుర్తింపు ఉన్నా అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్లో చేరిపోయారు. అయినా ఆశించిన ప్రాధాన్యం దక్కడం లేదని అసహనంతో ఉన్నారట పార్టీ మారిన నేతలు. కాంగ్రెస్ కుమ్ములాటల్లో తాజా మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి మరీ అధ్వానంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లో జరిగిన పార్లమెంటు స్థాయి సమీక్షా సమావేశంలో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సమక్షంలో కొందరు తమ గోడు వెళ్లబోసుకున్నట్టు చెబుతున్నారు. సీనియారిటీని బట్టే పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఇస్తే కొత్తగా చేరిన నేతల పరిస్థితి ఏమిటన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి కాంగ్రెస్లో సొంత పార్టీ నేతలే అధిష్టానం తీరుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ పార్టీలో చేరే సమయంలో ఇతర పార్టీ నేతలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందో లేదంటే గ్రేడ్ల వారీగానే ప్రాధాన్యమిచ్చి వారి ఆశలపై నీళ్లు చల్లుతుందో చూడాలి.